మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ భూమితో చెప్తూ ఉంటాడు, నువ్వు దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోకూడదు కదా, అందుకే ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, కారు ఏమీ ట్రబుల్ ఇవ్వలేదు కదా, సరే నేను వెళ్తున్నాను భూమి అని గగన్ ఇక 2 అడుగులు ముందుకు వేగానే ఒక క్షణం ఆగిపోయి భూమి దగ్గరికి వస్తాడు. భూమి, నేను నీకు ముద్దు పెట్టినప్పుడే నువ్వు కొట్టుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. భూమి, మళ్ళీ మనం ఎదురుపడి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిసారి కావచ్చు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబోతున్నావు. ఆ శరత్చంద్ర అన్న, ఆ కుటుంబం అన్న నాకు ఎప్పటికీ శత్రువులే అని గగన్ కోపంగా చెప్పి ఇక భూమితో మాట్లాడేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. భూమి ఇంకా ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. భూమి కంటే ఎక్కువగా గగనే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. ఇక కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏంటి పిన్ని, ఈ మధ్య గోరింటాకు చేతికి పెట్టుకోవడం మానేశావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వున్నావు కదా అమ్మాయి, అందుకే పెట్టుకోవడం మానేశాను, ఎలాగో పెళ్లి చేస్తావు కదా అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటే సరిపోయింది అని అపూర్వ అంటుంది. అప్పుడే భూమి కారు వచ్చి ఆగుతుంది. భూమి ఇక కళ్ళు మూసుకొని కారులో అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మేడం, ఇల్లు వచ్చేసింది మేడం అని డ్రైవర్ అంటాడు. భూమి అయితే చాలా బాధగా లోపలికి వస్తుంటుంది. అపూర్వ భూమికి అడ్డుగా నిలబడుతుంది. ఏంటే, గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఏడుస్తూ తిరిగి వచ్చావు? గుడిలో దేవుడు తిట్టాడా, లేకపోతే దారిలో గగాన్ని ఎదురై తిట్టాడా అని అపూర్వ అడుగుతుంది. తనే తిట్టి పంపించింది కదమ్మాయి, ఇంకా వాడెందుకు తిడతాడు అని గోరింటాకు పిన్ని అంటుంది. అయ్యో పిన్ని, ఇది కూడా వాడిని ప్రేమిస్తుంది, అందుకే కదా వాడిని ఇంటికి రప్పించి దీన్ని వాడితో పంపించాలని చూసాము. దీని నాన్న దగ్గర బిల్డప్ కోసం ప్రేమించిన వాడిని తిట్టి పంపించేసింది, కానీ దీని మనసు ఎక్కడ ఆగుతుంది? అందుకే కదా పిన్ని క్షమించమని వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిమలాడడానికి వీలుంటుంది, అంతే కదా భూమి అని అపూర్వ అడుగుతుంది. అవును అపూర్వ, నిజమే అపూర్వ, నువ్వు ప్రతిదీ చాలా కరెక్ట్గా గెస్ చేస్తావు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నా ప్రాణం అని భూమి చెప్తుంది. మరి నీ నాన్న అని అపూర్వ అడుగుతుంది. సమానంగా ప్రాణం అని భూమి చెప్తుంది. సమాంతర రైలు పట్టాలు కలవని తెలుసు కదా భూమి అని అపూర్వ చెప్తుంది. ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలియదా అపూర్వ అని భూమి అడుగుతుంది. నా ఈ బతుకు తెరువు ప్రయాణంలో నేను గెలిచే తీరుతాను. నాకు గగన్ గారు నాన్న ఇద్దరు సమానమే. నాకు ఇద్దరు కావాలి కాబట్టి గగన్ గారిని నేను నాన్నతో కలిపి నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. మా పెళ్ళికి నువ్వు అటెండ్ అయ్యే అవకాశం లేదా పూర్వ, ఎందుకంటే నేను అప్పటికి నిన్ను జైల్లో వేయించేస్తాను. పిన్ని, నీకు ఆఫ్ ఛాన్స్ ఉన్నాయి. అయితే అపూర్వతో జైల్లో ఉంటావు, లేకపోతే మాతో ఉంటావు అని భూమి అడుగుతుంటే అపూర్వ అయితే కోపంగా ఇది విని చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్నిగా కంగారు పడుతూ ఉంటుంది. ఇది రాసి పెట్టుకో అపూర్వ, ఆ తర్వాత తాపీగా జైల్లో చదువుకుంటూ ఊచలు లెక్క పెట్టుకుందు అని ఇంకా భూమి అంటుంది. ఎంత పొగరే నీకు అని అపూర్వ అడుగుతుంది. అప్పుడే ఏం చూసావు, ఒకసారి మా నాన్నతో నా దత్తత కార్యక్రమం పూర్తయిపోని పొగరుతో పాటు చుక్కలు కూడా చూపిస్తాను అని భూమి అంటుంది. అపూర్వ అయితే ఇది విని కోపంగా ఉంటుంది. భూమి అలా ఛాలెంజ్ చేసి వెళ్తూ ఉంటే అపూర్వ అయితే షాక్ అయి చూస్తూ నిలబడుతుంది. అదే అమ్మాయి దాని ధైర్యం. ఒక్కసారి దాని దత్తత పూర్తయింది అనుకో, దత్తత మమ్మీ నిన్ను అని డ్యాన్స్ చేపిస్తుంది అని గోరింటాకు పిన్ని డ్యాన్స్ చేసి ఇంకా పాట పాడుతూ ఉండటంతో షటప్ పిన్ని, నోరు మూస్తావా అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. ఒకసారి దత్తత పూర్తయిపోతే ఇక నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అమ్మాయి. ఇప్పుడు ఆస్తులు పెద్దవాళ్ళ నుంచి కొడుకులు కూతుళ్ళకి రాకపోయినా దత్తత తీసుకున్న వాళ్ళకి మాత్రం ఆస్తుల వాట ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అంట. దత్తత పూర్తయిపోయిన సమానంగా భూమికి ఆస్తిలో వాటా వస్తుంది. ముందు దత్తత కార్యక్రమం గురించి ఆలోచించు అని నా నోరు తర్వాత మొయ్యద్దు కానీ అని గోరింటాకు పిన్ని చెప్తుంది. అవును, దత్తత జరగకూడదు అని అపూర్వ అనుకుంటుంటుంది. ఇక భూమి గదిలోకి వస్తుంది. గగన్ ఇచ్చిన లోకబుల్ గిఫ్ట్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇస్తున్నప్పుడైతే మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్ మువ్వ అని డోర్ దగ్గరికి వచ్చి భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పు చర్యని అడుగుతూ ఉంటే, ఏం లేదు, క్యాజువల్గా మాట్లాడతామని వచ్చాను, లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటాడు. రా చరణ్ అని భూమి బాల్కనీలోకి వెళ్తుంది. గగన్ కూడా బాల్కనీలోకి వచ్చి గుడికని వెళ్ళావు కదా, దర్శనం బాగా జరిగిందా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ కలవడం, గగన్ మాట్లాడిన మాటలన్నీ భూమి మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది.
గుడి మూసేశారు. ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అంట, అందుకే దర్శనం చేసుకోకుండా వచ్చేసాను అని భూమి చెప్తుంది. అయ్యో, దగ్గరలో ఉన్న వేరే గుడికి వెళ్ళుండొచ్చు కదా అని చరణ్ అంటాడు. లేదు చెర్రి, నేను ఏ దేవుడి దర్శనం కావాలనుకున్నానో ఆ దేవుడి దర్శనమే కోరుకుంటాను. అప్పటికప్పుడు మనసు మార్చుకొని నేను అని భూమి అంటుంది. సరేలే, ఇంకెప్పుడైనా మళ్ళీ దర్శనం చేసుకుందువు కానీ ఇంకేంటి చెప్పు మువ్వా అని చరణ్ అడుగుతూ ఉంటే ఇంకేం లేదు అని భూమి చెప్తుంది. ఏంటి పొడి పొడిగా మాట్లాడుతున్నావు అని చరణ్ అడుగుతాడు. నీకు తెలీదా చెర్రి, నేను మీ అన్నయ్యని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బాధ పెడుతున్నాను, అందుకే చాలా గిల్టీగా ఉంది అని భూమి అంటుంది. ఇట్స్ అన్ఎక్స్పెక్టబుల్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ మువ్వా. సరేలే, అలాంటి ప్రపోజల్తో వస్తాడని నువ్వు ముందే ఊహించలేదు. నువ్వు అలా రియాక్ట్ అవుతావని అన్నయ్య కూడా ఊహించుండడు. కాబట్టి దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? దానికి నువ్వు డల్ అవ్వకూడదు మువ్వా అని చరణ్ అంటే అప్పుడే భూమి అని శరత్చంద్ర అక్కడికి వస్తాడు. చరణ్ ఇక బాల్కనీలో ఉంటాడు. ఏంటి నాన్న అని భూమి వస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, దాన్ని నీతో పంచుకుందామని వచ్చాను అని చెప్తూ ఉంటే ఏంటో చెప్పండి నాన్న అని భూమి అడుగుతుంది. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా అని శరత్చంద్ర అంటాడు. చరణ్ భూమి అయితే ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న అని భూమి అడుగుతుంది. పెళ్ళంటే ఇప్పటికిప్పుడు జరిగిపోయేది కాదు కదమ్మా, కాస్త టైం పడుతుంది. నేను ఎలాంటి సంబంధం చూస్తాను అంటే ఆ గగన్ గాడు స్థాయికి నిన్ను అందుకోలేడు, నిన్ను చేరుకోలేడు అన్నట్టుంటుంది. రేపు నీ కన్న వాళ్ళు నిన్ను కలుసుకున్నప్పుడు మేమైతే ఇంత గొప్ప సంబంధం చూస్తుండే వాళ్ళు కాదు అన్నట్లుగా వాళ్ళు గర్వంగా చెప్పుకునేటట్లుగా అని శరత్చంద్ర అంటాడు. ఇప్పటికిప్పుడు నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చిందన్నా అని భూమి అడుగుతుంది. తొందరపడాలమ్మా, నీకు పెళ్ళి కాకుండా ఇలాగే ఉన్నామనుకో ఆ గగన్ గాడు నీ చుట్టూ తిరుగుతూ కుక్కలా తిరుగుతూనే ఉంటాడు, నేను ఫాలో అవుతూ నీ వెంట పడుతుంటాడు. అది ఎప్పటికైనా ప్రమాదమే, మన ఇద్దరికీ డిస్టర్బెన్స్ కూడాను అని శరత్చంద్ర అంటాడు. అది నీ పెళ్ళి అయిపోయిందనుకో వాటి తలనొప్పి పోతుంది అని శరత్చంద్ర అంటాడు. అది కాదు నాన్న, ఇప్పుడే కదా మీరు నన్ను దత్తత తీసుకోబోతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని నాన్న అని పిలుస్తూ ఇంకొంతకాలం ఈ ఇంట్లోనే ఉండాలని ఉంది నాన్న, అందుకే ఇప్పుడు నా పెళ్ళి వద్దు నాన్న అని భూమి అంటుంది. ఇక అప్పుడే భూమి వెనుక ఉన్న ఇక లవకపుల్ బొమ్మని శరత్చంద్ర చూస్తూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర, నువ్వు ఏ ఇంట్లో ఉన్నా కూడా నన్ను నాన్న అని పిలుస్తావమ్మా, కానీ నేను చూస్తుంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అనిపిస్తోంది, చెప్పమ్మా అని శరత్చంద్ర పేలు చూపించి అడుగుతూ ఉంటే భూమి కంగారు పడుతూ ఉంటుంది. మువ్వ ప్రేమించేది నన్నే కదా అని ఇప్పుడు మామయ్యకి నిజం తెలిసిపోతుందా అన్నట్లు చరణ్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఆ గగన్ అనే వెధవని నువ్వు ఎలాగో ప్రేమించట్లేదని నాకు తెలిసిపోయింది, మరి ఇంకా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఈ నాన్నతో ధైర్యంగా చెప్పమ్మా అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. చెప్పేసేమవ్వా అన్నట్లు చరణ్ కూడా అనుకుంటుంటాడు. నేను నీ ప్రేమకి ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా, అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను, చెప్పమ్మా ఎవరా అబ్బాయి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న అది అని భూమి నసుగుతూ ఉంటుంది. చెప్పేసేమవ్వా అని చరణ్ అయితే చాలా సంతోషంగా భూమి వైపే చూస్తూ ఉంటే సరే నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అదైనా కన్ఫర్మ్ చేయమ్మా అని శరత్చంద్ర అంటాడు. నిజమే నాన్న అని భూమి అంటుంది. చరణ్ అయితే ఇంకా ఇది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. శరత్చంద్ర కూడా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర భూమి తల్లిని పైకెత్తి ప్రేమిస్తున్నానని నిజం ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమించేవాడు ఎవరో చెప్పడానికి, అడ్రస్ డీటెయిల్స్ చెప్పడానికి ఎందుకమ్మా ఇంతలా ఆలోచిస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానన్నా, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని భూమి అంటుంది. సరేనమ్మా, ఆ గగన్ గాడి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావని నేను నీకు పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదా, ఇక ఆ గగన్ గాడు ఎప్పటికీ నీ దగ్గర కాలేడులే, ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ వేరొకరు ఉన్నారు కదా అని శరత్చంద్ర అంటాడు. నాకు ఆ ధైర్యం చాలమ్మా అని శరత్చంద్ర అంటాడు.